హాయ్ అండి. సేమియా ఉప్మా పొడి పొడిగా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, ఒక చిన్న అల్లం ముక్క దాన్ని కూడా సన్నగా తరగాలి. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలండి. ఇక్కడ చూపించిన విధంగా వేగిన తర్వాత ఒక గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసిన వాటర్ని మరగనివ్వాలి. ఇక్కడ కరివేపాకు తాలింపులో వేయడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో 1 గ్లాసు సేమియా వేసుకోవాలి. 1.5 గ్లాసు వాటర్కి 1 గ్లాసు సేమియా వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నానండి. ఇక్కడ వాటర్ మరుగుతున్నంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అంతా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను సేమియాని ఫ్రై చేయలేదండి, వేయించకుండా నార్మల్ సేమియాని తీసేసుకున్నాను. ఇక్కడ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇంకొద్దిగా వాటర్ అనేది తగ్గిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. సేమియా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఈ వేయించిన పల్లీలు చివరిలో వేయడం వలన క్రిస్పీగా ఉంటాయండి. అదే మధ్యలో వేస్తే మెత్తబడిపోతాయి, అందుకని నేను చివరిలో వేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.